కూటమి ప్రభుత్వంలో ఏదో జరుగుతుందండి. మొత్తానికి ఏదో జరుగుతుంది. ఎందుకని అంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏంటంటే దక్షిణ భారతదేశ యాత్రలు చేయడానికి అదే కొన్ని టెంపుల్స్ని అయితే దర్శించడానికి వెళ్తున్నారు. అంతేకాదు రీసెంట్గా ఒక వ్యాఖ్య అయితే జరిగింది, కొంచెం చర్చ అయితే నడిచింది. అది చెప్పే ముందు దక్షిణ భారతదేశ పవిత్ర పుణ్యక్షేత్రాలకు గాను వాటి పర్యటనలో భాగంగా తిరువనంతపురం సమీపంలోని ప్రఖ్యాత తిరువల్లం శ్రీ పరశురామ క్షేత్రాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాబట్టి ఇలాంటి అంటే దక్షిణ భారతదేశ పవిత్ర పుణ్యక్షేత్రాలు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఆయా టెంపుల్స్ని దర్శించడం జరుగుతుంది. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన ఏదైతే మీటింగ్కి, చాలా ముఖ్యమైన మీటింగ్లకి కొన్నిటికి పవన్ కళ్యాణ్ గారు హాజరు కాకపోవడం, తర్వాత ఒక మీటింగ్లో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడుతూ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు అందుబాటులోకి రావడం లేదు, నేను ప్రయత్నించినప్పటికీ నాకు దొరకడం లేదు పవన్ కళ్యాణ్ గారు అని చంద్రబాబు నాయుడు గారు అంటాం. అంటే ఫోన్ చేసినా నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నా ఫోన్ ఎత్తడం లేదు అనేది ఒక రకంగా అయితే కనుక, దానికి సమాధానంగా నాదెండ్ల మనోహర్ గారు ఒక మాట అయితే చెప్పారండి. ఏంటంటే ఆయనకి తీవ్ర నడుము నొప్పితో బాధపడుతున్నారు ఆయన. కాబట్టి ఆయన కొద్ది రోజుల పాటు రెస్ట్ అవసరమని చెప్పేసి ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు అని నాదెండ్ల మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారికి సమాధానం ఇచ్చారు. దీన్ని ఈనాడు వారు వాళ్ళ పేపర్లో కూడా రాయడం జరిగింది. సేమ్ నేను ఏదైతే చెప్పానో అవే మాటలతోటి ఈనాడులో పేపర్లో రావడం జరిగింది. కాబట్టి ఈయన అన్న తర్వాత అదే రోజున పవన్ కళ్యాణ్ గారు దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళడం జరిగింది. దీని గురించి జర్నలిస్ట్ సాయి అనుకుంటా ఆయన. కాబట్టి ఆయన చెప్పిన మాటలో ఓ మాట మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ఎలా అంటే ఒక సినిమాలో ఐడియాకి ఆయన ఏం చెప్తాడంటే కనుక, ప్రభాస్ గారితో అనుకుంటా, నాకు సినిమా పెద్దగా ఐడియా లేదు కాబట్టి ఎమ్మెల్యే కోటా శ్రీనివాసరావు గారు మంచం మీద పడుకుని ఉంటే కనుక అక్కడ చెప్తూ ఉంటారు ఏమనంటే తీవ్ర అస్వస్థతతో ఉన్నారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, హార్ట్ అటాక్ తర్వాత బీపీ అన్నీ ఒకసారి వచ్చేసినాయి కాబట్టి అని చెప్తూ ఉంటే ఇంతలాగా ప్రభాస్ ఫోన్ చేసి ఒంట్లో బాగాలేదంట కదా, మీరు వస్తారని నేను రానని ఏదో మాట్లాడేసరికి నేను రావసరం లేదు, నేను వచ్చేస్తాను, లేచి వచ్చేస్తా ఉంటాడు. వచ్చేస్తుంటే పక్క నుంచి యాంకర్లు ఇలా చెప్తూ ఉంటారు, ఆయన పక్క నుంచి లేచి నడిచి వచ్చేస్తా ఉంటాడు. ఆ సంఘటన ఆయన గుర్తు చేశాడు. ఇలా రాష్ట్రంలో అందరూ కూడా, ఆయననే కాదు రాష్ట్రంలో అందరూ కూడా రకరకాలుగా అయితే మాట్లాడుకుంటున్నారు దీని మీద. తీవ్ర నడుము నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అందుబాటులో ఉండడం లేదు ఫోన్ కాల్కి అని అనేసరికి ఈయనేమో తీరా చూస్తేనేమో అదే రోజున తీర్థయాత్రలు అదే పుణ్యక్షేత్రాలకి బయలుదేరారు. కాబట్టి ఎందుకో పొసగనిది ఏదో జరుగుతుంది, మొత్తానికి లోపాయకరంగా ఏమైనా ఉందా. కాబట్టి ఎందుకని ముఖ్యమైన మీటింగులు కూడా అటెండ్ కాలేకపోవడం, ఒక సీఎం ఫోన్ చేస్తే డిప్యూటీ సీఎం లిఫ్ట్ చేయకపోవడం, వీటన్నిటికీ ఏమన్నా ఇంటర్ కనెక్షన్ ఏమైనా ఉందా అనేది చాలామంది ఆలోచిస్తున్నారు. కాబట్టి అంతేకాదు ఎలా అంటే చాలా ఇంపార్టెంట్ డేస్ కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎందుకని కొంచెం దూరంగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన చెప్పిన పనులు ఏవి వీళ్ళు చేయడం లేదనా, లేకపోతే కూటమి తీరుతెన్నులు నచ్చగా టీడీపీ మాట్లాడే విధానం కానీ, హామీలు అమలులో భాగంగా కానీ హామీలు అమలు చేయలేకపోతున్నాం, తీవ్రమైన అసలు ఆలోచించకుండా అనాలోచితంగా చాలా హామీలు ఇచ్చేసాం, వాటిని అమలు చేయాలంటే కనుక తలప్రాణం తోక్కొస్తుంది, కాబట్టి వాటిని అమలు చేయలేకపోతే బయటికి వెళ్ళి మనం పబ్లిక్లో ఏం చెప్పగలం, ఇలా కొన్ని సందేహాలు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయా. పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగానే కొంచెం ముక్కుసూటిగా పోయే మనిషి కాబట్టి రాజకీయాలకి అంతగా అంత రాజకీయం చేసే వ్యక్తి అయితే కాదేమో నేను అభిప్రాయపడుతున్నా. కాబట్టి అవన్నీ మింగుడు పడలేక కొంచెం దూరంగా ఉంటున్నారేంటి పార్టీ కార్యకలాపాలకి అని ఒక రకమైనటువంటి చర్చ అయితే ఉంది. మొత్తానికి ఏదైతేనండి పవన్ కళ్యాణ్ గారు దక్షిణ భారతదేశ యాత్రలు చేయడం అనేది ఒక రకంగా ఇంకొక టాపిక్ మీద తెర మీద తీసుకొస్తున్నారు. ఎలా అంటే ఈ రకంగా బీజేపీకి అనుసంధానంగా ఉండడం వల్ల, బీజేపీలో ముఖ్య నాయకుడిగా ఎలగడం వల్ల, కానీ దక్షిణ భారతదేశ యాత్రలు సనాతన ధర్మం అనే దాన్ని స్థాపించడం కోసం తిరుగుతున్నారు. కాబట్టి దక్షిణ భారతదేశ యాత్రలో చాలా గుళ్ళు గోపురాలు తిరిగి వాటి తీరుతెన్నులు, వాటి ప్రాశస్త్యాలు ఎంతవరకు రన్ అవుతున్నాయి అనేది ఒక అధ్యయనం అయితే చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి దీని మీద మంచి అభిప్రాయం అయితే కనుక బీజేపీ పార్టీకి ఉంది. కాబట్టి దాని ద్వారా తన బ్రదర్ ఎవరైతే ఉన్నారో నాగబాబు గారు ఆయనకి మంత్రి స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికే ఈ రకమైన యాత్రలు ఏమైనా ఉపయోగపడతాయని చేస్తున్నారా, ఇలాంటి వాదనలు కూడా బయట వినిపిస్తున్నాయి. ఏదేమైనటువంటి స్వచ్ఛమైన మనసుతోటి పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం మంచి మాట నన్ను అడిగితే, కాదని అన్నాం. కాకపోతే ఏంటంటే ఇలాంటి మాటలు ఎలా వస్తున్నాయి అంటే వాళ్ళ పార్టీలోనే
ఏంటి నాదెండ్ల మనోహర్ గారికి తెలియదంటారా? ఎందుకంటే ఆయనే మెయిన్ కదా పవన్ కళ్యాణ్ గారి తర్వాత. కాబట్టి అలాంటిది దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్తున్నారండి, అందువల్లే పవన్ కళ్యాణ్ గారు అటెండ్ కాలేకపోయారు, ఆయనకి వేరే కార్యాచరణ ప్రణాళిక ఉందండి అని ఎందుకని చెప్పలేదు. ఎంత దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కనీసం డిప్యూటీ సీఎం గారైనా సీఎం గారికి ఒక మాటనే చెప్తారు కదా. యాక్చువల్గా ఏమండే నేను ఇలాగా వెళ్తున్నాను, దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్తున్నాను, కాబట్టి కొంచెం 2-3 డేస్ నేను దూరంగా ఉంటాను రాష్ట్రానికి అని చెప్పేసి ఒక మాట కూడా చెప్పకుండానే వెళ్ళిపోయారంటారా? ఆలోచిస్తుంటే చాలా అనుమానాలు అయితే எனக்கு రేకెత్తుతున్నాయి. చూద్దాం మరి దక్షిణ భారతదేశ యాత్రలు ముగించుకొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు బట్టి, ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణలు బట్టి ఏం జరుగుతుంది, కొంచెం ఏమైనా గ్యాప్ ఏమైనా వస్తుందా ఏంటనేది చూడాలి. ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది, నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.